మీ హాస్పిటల్లో జరిగే ఫ్రాడ్ ని కప్పిపుచ్చడానికి 100లో ఒక ఆపరేషన్ ఫ్రీగా చేస్తూ ఉంటారు, అంతే కదా? లేదు మేడం. యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. ఝాన్సీ గారు, పాయింట్ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు లేవనెత్తిన పాయింటే మాట్లాడుతున్నారు మృణాలిని గారు. ప్లీజ్ రిలాక్స్. కృష్ణప్రసాద్ గారు, ఈ మధ్య చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచ్, అప్పుడే పుట్టిన పిల్లల్ని కిడ్నాప్ చేసే మాఫియా ఎక్కువైపోయింది. వాళ్ళని ఫోర్స్డ్ గా బెగ్గింగ్ కి పంపించడం, లేదంటే డబ్బున్న వాళ్ళకి దత్తత ఇచ్చేయడం, ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ లా జరుగుతుంది. ఇలాంటి క్రైమ్స్ వెనుక పెద్ద పెద్ద నెట్వర్క్లుంటున్నాయి, మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అది న్యూస్లో చూస్తూ ఉంటాం కదా మేడం. చూస్తూ ఉంటారా, లేదా అలాంటి క్రైమ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? లేదు మేడం, మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నా హిస్టరీలో గానీ, మా హాస్పిటల్ హిస్టరీలో గానీ అలాంటి కిడ్నాపులు గానీ, అలాంటి క్రైములు గానీ జరిగినట్టు లేనే లేదు. ఇప్పుడు జరిగింది కదా. ఒకవైపు బిడ్డని పోగొట్టుకున్న వాళ్ళు వచ్చారు, ఒకవైపు బిడ్డని తీసుకున్న వాళ్ళు వచ్చారు. లేదు మేడం, మా హాస్పిటల్లో క్రైమ్ జరిగిందని అసలు వీళ్ళు ఇక్కడి వరకు రావడం నేను నమ్మలేకపోతున్నాను. మీ హాస్పిటల్లో అందరికీ ఒకేలా ఫీజులుంటాయా? లేదండి, డబ్బున్న వాళ్ళకి రెగ్యులర్ ఛార్జెస్ ఉంటాయి. మరి కొంచెం మధ్యతరగతి పేదవాళ్ళకి ఫీజులో రాయితీ ఇస్తాం. అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. అలానే సుమిత్ర శ్రీనివాస్ ఒక మిడిల్ క్లాస్ అని తెలుసుకున్నారు. వాసుదేవ్ తనుజ ఒక రిచ్ ఫ్యామిలీ అని తెలుసుకున్నారు. వీళ్ళకి బిడ్డనిస్తే డబ్బులు ఎంతైనా ఇస్తారు అని ఆశపడ్డారు, అంతే కదా? మేడం ప్లీజ్ ఇలా నిజాలు తెలియకుండా మాట్లాడకండి. కృష్ణప్రసాద్ గారు, మీరే చెప్పారు అసలు హాస్పిటల్లో పేషెంట్ కండిషన్ తెలుసుకోవాలి కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం ఏంటి? ఓకే, మీరిక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, కృష్ణప్రసాద్ గారి మాటల్లోనే తెలుస్తుంది అమ్మ హాస్పిటల్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని. కానీ అదేదో గొప్ప హాస్పిటల్ అయినట్టు, అక్కడేదో సేవ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆ బిడ్డ నిజమైన తల్లిదండ్రులు ఎవరో తేల్చి ఆ బిడ్డ వాళ్ళ దగ్గరికి చేరేలా న్యాయం చేయండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఒకళ్ళేమో బిడ్డని మా బిడ్డని క్లెయిమ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో కాదన్నట్టుగా అనుమానపడుతున్నారు. అలాంటప్పుడు డిఎన్ఏ టెస్ట్కు వెళ్తే మంచిది కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మృణాలిని గారు, దీనికి అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు దీనివల్ల ప్రాబ్లం ఏముంది? ఎస్, గో ఫర్ డిఎన్ఏ టెస్ట్. ఎస్ యువర్ ఆనర్. డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆ బిడ్డ మా బిడ్డ అని వాదిస్తున్న సుమిత్ర శ్రీనివాసుల దగ్గర ఉండాలా, లేదా తనుజ వాసుదేవ్ వాళ్ళ దగ్గర ఉండాలా? ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ కి వెళ్తున్నావంటేనే ఒక అనుమానం, సందిగ్ధత. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరి సంరక్షణలో ఉంటుందనేది వెరీ ఇంపార్టెంట్ కదా యువర్ ఆనర్. కరెక్ట్. ఏం చేయాలి? ఒక పని చేస్తాను, శిశు సంక్షేమ కేంద్రానికి రాస్తాను. టెస్ట్ అయిపోయాక తల్లిదండ్రులు ఎవరనేది తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళకిచ్చేయచ్చు. వద్దు మేడం.
అలాంటి చోటికి నా బిడ్డను పంపించొద్దు. అక్కడ ఎలా చూస్తారో ఏంటో, వాళ్ళు సరిగ్గా చూస్తారో లేదో, పాలు సరిగ్గా పడతారో లేదో, శుభ్రంగా ఉంటుందో లేదో. లేదమ్మా, అక్కడ చాలా మంది పసిపిల్లలుంటారు. ఎందుకు కంగారు పడతావు? ఏముంటుంది, 4 రోజులే కదా, బాగానే చూస్తారు. సుమిత్ర కూర్చో. యువర్ ఆనర్, సుమిత్ర గారు పడుతున్న కంగారుని చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తొస్తోంది. విత్ యువర్ పర్మిషన్. ఎస్, గో హెడ్. అక్బర్ దర్బార్లో ఇలానే 2 తల్లులు మా బిడ్డ అంటే మా బిడ్డ అంటూ వచ్చారు. అక్బర్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చివరికి కనిపెట్టలేక బీర్బల్ని సలహా అడిగారు. బీర్బల్ అప్పుడు ఇద్దర్నీ విచారించి, ఇద్దరు చెప్తుంది న్యాయంగానే ఉంది కాబట్టి, ఇద్దరికీ న్యాయం చెయ్యాలి కాబట్టి బిడ్డను ఖండించి చిరుసగం ఇవ్వమన్నాడంట. అప్పుడు అసలైన తల్లి ఇలా సుమిత్రలానే కంగారు పడిపోయి, నాకు బిడ్డక్కర్లేదు, ఆ బిడ్డని ఖండించకండి, ఆవిడికే ఇచ్చేయండి అని అన్నారంట. ఇప్పుడేంటి? సుమిత్ర గారు కంగారు పడిపోయినంత మాత్రాన ఈ బిడ్డ తన బిడ్డ అని, నిజమైన తల్లి తని అని తేల్చేయమంటావా? చూడండి ఝాన్సీ గారు, ఆ కాలం వేరు. కథలు సూక్తులతో ఇప్పుడు తీర్పు ఇవ్వలేము. న్యాయస్థానాలకి ఆధారాలు కావాలి. నేను సందర్భానుసారం వచ్చింది కాబట్టి చెప్పాను, కానీ ఈ కథను బట్టి తీర్పు ఇవ్వమని చెప్పలేదు మేడం. ఓకే, ఐ డోంట్ హ్యావ్ చాయిస్. డిఎన్ఏ టెస్ట్ అయ్యేంత వరకు బిడ్డని శిశు సంక్షేమానికి రాస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్, బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఓకే యువర్ ఆనర్. మేడం, బాబునిటివ్వండి. లేదు, ఇవ్వను, నా బిడ్డనివ్వను. తనుజ ఇవ్వు. తనుజ లేదండి, ఇవ్వు. మన బిడ్డనివ్వను. ఇవ్వు తనుజ, ఇవ్వమంటుంటే ఇవ్వు. ఇవ్వండి, కూర్చో తనుజ. మన బిడ్డ అండి. అరే, ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఇటువంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఏంటి ఏంటి? ఓ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? జడ్జి గారు, మీకు అభ్యంతరం లేకుంటే మా బిడ్డని అక్కడెక్కడ సంక్షేమంలో ఉంచే కంటే ఝాన్సీ గారి దగ్గరుంచితే బాగుంటుందనిపిస్తుంది.